శివమహాపురాణం రుద్ర సంహితలో సృష్టికాండలో 14 చాప్టర్లో 34 శ్లోకా నుంచి విధి విధానాలు చెప్తూ అంటే ఎన్ని పువ్వులతో మనం పూజిస్తున్నాము కోరిక తగ్గట్టుగా కూడా అన్ని నియమాలు పాటిస్తూ చేస్తే అలాగే భక్తి శ్రద్ధతో ఉన్నప్పుడు ఏ పువ్వు అయితే కాలానుగుణంగా ఏది లభిస్తే ఏది లేకపోయినా సరే మంత్ర పుష్పం అంటారంటే మంత్రాలే పుష్పాలుగా అలాగే నా ఇంద్రియాలు నన్ను నేనే సర్వస్వం పరమాత్మ అన్న భావనతో శరణాగతి నిన్నే వేడుకుంటున్నానని నేను ఉండగలిగితే అంతకు మించింది ఏదీ లేదు. ఇవన్నీ కూడా మనకి కొన్ని చెయ్యగా ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది. కొని మంత్రానికి మించింది, జపానికి మించింది, ధ్యానానికి దీనికోసం నేను ఎక్కడికో వెళ్ళాలి ఏదో చెయ్యాలి అన్నది లేకుండా యథాశక్తి క్రమేణా చేసుకుంటూ ఈ క్రతువుల ద్వారా నేను మానసిక స్థితికి చేరాలి అన్నది లక్ష్యము. అందుకే శృంగారహార పుష్పేస్తు వర్ధతే సుఖ సంపద ఋతుజాతాని పుష్పాణి ముక్తిధానీన సంశయ. ఇక్కడ ఆ పారిజాత పువ్వులు ఇవన్నీ ఏవైతే మనకి సుఖ సంపదలు ఇస్తాయి అని చెప్పారైతే వర్తమాన ఋతువులు అంటే ఈ కాలానికి ఈ సమయానికి నాకు అందుబాటులో ఏది ఉందో ఆ కలిగిన పువ్వుల్ని ఆ పరమాత్మకి ఎప్పుడైతే నువ్వు అర్పణ భావంతో ఇచ్చి పూజ చేసుకుంటున్నావో అందులో నీకేమొస్తుంది? మోక్షం లభిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. మనకి పురుషార్థాల్లో చివరిది మోక్షం. అయితే ముక్తిని ఇస్తుంది, పైగా మోక్షాన్ని కూడా ఇస్తాయి. ఎప్పుడు మోక్షం వస్తుంది? ధర్మ అర్థ కామ మోక్ష అంటే ధర్మము అర్థాన్ని ధర్మానికి తగ్గట్టుగా నేను అర్థాన్ని అలాగే కోరికే పరమాత్మ అయిపోయి సకామ నుంచి నిష్కామకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను జీవన్ముక్త స్థితికి వెళ్ళిపోతాను. అందుకే ఏదైనా సరే సమర్పణ భావంతో ఇప్పుడు మనకి భగవద్గీతలో చాలా తేలిగ్గా చెప్పారు మన జీవన విధానం ఎలా ఉండాలి. సర్వము పరమాత్మ నుంచే వచ్చినప్పుడు నేను నోట్లోకి తీసుకునే ఆహారాన్ని కూడా నివేదన చేస్తున్నానన్న భావనాయుక్తంగా లోపలికి నీళ్లు తాగినా ఆహారాన్ని తీసుకుంటున్నా పొద్దున్న లేచానంటే మళ్ళీ చూడగలుగుతున్నానంటే ఒక శక్తి నాకులో ఉంది కదా, కళ్ళు కనిపిస్తున్నాయి, నా చేతులు కాళ్ళు కదులుతున్నాయి, పైగా నాలో ప్రాణం ఉంది. ప్రతిదానికి కూడా అలాగ నువ్వు భక్తియుక్తంగా ఉండాలి. ఆ సత్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి. రాజికా కుసుమానీహ శత్రునా మృత్యుధాని చ ఏషాం లక్ష్యం శివే దద్యాద్యాచ్చ విపులం ఫలం. అలాగే ఇక్కడ కొన్ని పుష్పాలు ఏవైతే చెప్పారో అంటే 1,00,000 పువ్వులు అంటే నల్ల ఆవాలతో ఉన్న ఈ పువ్వులు ఏవైతే ఉంటాయో అవి శత్రువులను మృత్యుపాలు చేస్తుంది. అంటే శత్రువు నశించిపోతాడు, అంతేగాని మళ్ళీ మరణిస్తాడన్న భావన కాదు. అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక క్రతువు చేసి ఇంకోటి చచ్చిపోవాలని కోరుకుంటే అది నాది పూజ ఎందుకు అవుతుంది, అది భక్తి ఎందుకు అవుతుంది, శ్రద్ధ ఎందుకు అవుతుంది? ఎందుకంటే చరాచర జీవరాశుల్లో ఆత్మరూపంలో ఉన్నది పరమాత్మ అన్నప్పుడు అన్నీ పరమాత్మ స్వరూపాలే కదా. శత్రుత్వం తొలగిపోవాలి, అది మూలాల నుంచి తొలగిపోవాలి అన్న భావనలో తీసుకోవాలి. అలా 1,00,000 గనక సంఖ్యలో ఈ పువ్వులతో ఆ పరమేశ్వరునికి మనం సమర్పించుకుని ఎప్పుడైతే భక్తితో చేస్తామో మనకి చక్కని ఫలితం లభిస్తుంది. ఆ ఫలితం నన్ను ఉద్ధరింపబడేలాగా చేస్తుంది, ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని నాకు ఇస్తుంది అన్న భావనతో తీసుకోవాలి. విద్యతే కుసుమం తన్నం యన్నేవా శివవల్లభం చంపకం కేతకం హిత్వా త్వన్యః సర్వా సమర్పయేత్. అలాగే ఇవైతే కొన్ని చంపక పువ్వులు మొగలి పువ్వులు ఇవి పుష్పాల్ని పరమేశ్వరుడికి సమర్పించకూడదు అంటారు. ఎలా అయితే మనకి చంపక కేతకి పువ్వులు ఇవన్నీ కూడా దేనికి చెప్తారు? మొగలి పువ్వులు అంటే మళ్ళీ అక్కడ లింగ రూపంలో అగ్నిస్తంభ రూపంలో ఎప్పుడైతే వచ్చినప్పుడు మళ్ళీ ఆ పుష్పాలన్నవి మళ్ళీ అబద్ధం చెప్పిన కారణంగా పూజ అర్హతను కోల్పోయేవన్నవి ఎలా అయితే కథలు ఉన్నాయో ఇప్పుడు ఏది లభిస్తే అది సమర్పించమన్నారు. కానీ విశేష ఈ రెండు కాకుండా మనకి ఇంక ఏది లభించలేదన్నప్పుడు మానసికంగా సమర్పిస్తున్న భావనాయుక్తంలో సమర్పించినా చాలైతే ఒక పత్రాన్ని ఇచ్చినా సరిపోతుంది. ఇవి రెండు మాత్రం విశేషంగా ఆ పూజకి వినియోగించకూడదు, అందుకే శివుడికి ప్రియమైనవి కాదు. ఇంకా ఏ పుష్పాలైనా సరే సమర్పించవచ్చు అని చెప్పారు. అతః పరం చ ధాన్యానాం పూజనే శంకరస్య చ ప్రమాణం చ ఫలం సర్వం ప్రీత్యా శృణు చ సత్తమా. అందుకే ఇక్కడ బ్రాహ్మణోత్తములాగా ఆ మహాదేవుడికి మనం పూజ చేసేటప్పుడు ఇక్కడ ధాన్యం
అది మళ్ళీ ఇప్పుడు ఎలా అయితే పువ్వులని చెప్పారో, ప్రస్థ అని చెప్పారో, మళ్ళీ అందులో సగం అని చెప్పారు, ఇలా 16 ఫలాలని చెప్పారు, మళ్ళీ ఇలా ఇలా ఎలా అయితే చెప్పుకుంటూ వెళ్ళారో అలాగే ఇక్కడ ధాన్యాలకు కూడా ఒక ప్రమాణం అన్నది ఉంది. అంటే ఎంత సమర్పించుకోవాలి. ఇప్పుడు నేను ఒకరికి దానంగా ఇస్తున్నానని చెప్పి పిడికెడు బియ్యం ఇస్తే ఎవరి ముక్కులోకి వస్తాయి? నేను దానం చేశానంటాను సరిపోతుందా? పిడికెడు బియ్యం తినటానికి వస్తాయా? లేదు కదా. అంటే ఇచ్చేటప్పుడు కూడా నువ్వు ఎంత పరిణామంలో ఇస్తే అంత నీకు మంచిదంటే ఒకరికి ఉపయోగపడే వస్తువుని ఇవ్వాలి. ఉపయోగ పడటానికి వీలుగా ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. అందుకని ప్రతిదానికి కూడా ఒక కొలమానం ఉన్నది. అలా నువ్వు సమర్పించుకోవాలి. అది కూడా ఎలా? భక్తితో, ప్రేమతో. తందులారోపణోరుణాం లక్ష్మీ వృద్ధి ప్రజాయతే అఖండిత విద్యో విప్రా సమ్యక్ భక్త్యా శివోపరి. అందుకే విపులారా, ఆ మహాదేవుడికి పూజించుకునేటప్పుడు ఈ ధాన్యాలు అన్నీ కూడా ఎలా సమర్పించుకోవాలి? పరమ భక్తితో. ఇప్పుడు మనం వినాయక చవితి అన్నీ విశేషంగా చేస్తూ ఉంటాం. ఏ వ్రతం చేసినా ఏది చేసినా అక్షింతలు వేయండి అంటే ఆ విగ్రహం మీదో లేకపోతే అక్కడ ఏదైనా పెట్టుకుంటే దాని మీద విసిరి కొట్టినట్టుగా వేస్తూ ఉంటాం ముఖం మీద నుంచి. ఇప్పుడు నిజంగా భావనాయుక్తంగా నేను పూజ చేసినప్పుడు పత్రాన్ని కానీ పుష్పాన్ని కానీ సమర్పించాలన్నప్పుడు ఇలా విసురుతానా? అక్కడ నిజంగా పరమాత్మ ఉన్నాడంటే ఇప్పుడు నేను నిజంగా వాళ్ళని కూర్చోబెట్టాను, వాళ్ళకి నేను సమర్పిస్తున్నాను అన్న భావంతో ముఖం మీద వేసుకొట్టి 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 అంటే అది నేను సమర్పించినట్ట, విసిరినట్ట. అందుకే భక్తి శ్రద్ధ అని ఎందుకు పెట్టారు? ఎంత బంగారంతో చేసిన చెప్పులైనా నెత్తి మీద పెట్టుకోం కదా. చెప్పులు కాళ్ళకే వేసుకోవాలి. సమర్పిస్తున్నావు అంటే అర్పణాభావంతో పాదాల దగ్గర పెట్టటం నేర్చుకోవాలి. అది పువ్వైనా ఏదైనా సరే పాదాల దగ్గర వేయాలంతే కానీ మొహం మీద విసిరి కొట్టకూడదు. అందుకే ఇక్కడ భక్తితో ఆయన మీద ఇట్లా మనం ఈ ధాన్యాలు కూడా వేసేటప్పుడు అవి ఏం చేయాలి? భక్తితో సమర్పించాలి. అందుకని అక్కడ మనకి అఖండితంగా అంటే ఖండన లేకుండా, అంటే బియ్యం విరగకుండా. మనకి అక్షింతలకైనా ఏం బియ్యం వాడమంటారు? ఆ బియ్యం ఏదైతే మొత్తం ఉన్నదో దాన్ని విరిగిపోయిన ముక్కలు అవన్నీ కూడా అక్షింతలకి వాడం మనం. అలాగే అట్లాంటివి ఆయనకి సమర్పించుకోవాలి. అప్పటికి లక్ష్మి వృద్ధి అంటే సమర్పించేది శ్రేష్టమైన వస్తువు, నేను శ్రేష్టంగా ఉండి భక్తితో అప్పుడు నేను శ్రద్ధతో సమర్పించినప్పుడు షట్కేనైవ తు ప్రస్థానం తదర్థేన తథా పునః ఫలద్వయం తథా లక్ష్మణేన సముద్రాహృతం. అలాగే ఇక్కడ 6 ప్రస్థలు అంటారు. ఈ 6 ప్రస్థలు లేకపోతే 6:30, ఈ ప్రస్థలు ఏదైతే ఒక ప్రస్థ అంటేనే 5 కేజీలు అన్నారు. అంటే దగ్గర దగ్గర 6:30 ప్రస్థలు. ఇలా అటువంటి బియ్యం అంత ఆ సంఖ్యలో ఇక్కడ అక్కడ మళ్ళీ దీన్ని కూడా ఈ సంఖ్యలో 6:30 ప్రశ్నలు ఎప్పుడైతే నువ్వు ఆ బియ్యాన్ని సమర్పిస్తావు అది మళ్ళీ 1,00,000తో సమానము. ఇది భావనాయుక్తంగా దాన్ని అలా అని కొలమానం చెప్పారు. పూజాం రుద్రప్రధానేన కృత్వా వస్త్రం సుసుందరం శివోపరి న్యాసే తత్ర తత్తులాపర్పణముత్తమం. అంటే ఈ అర్పణ భావంతో ఆయనకి సమర్పించేటప్పుడు మంత్రంతో చేయాలి. అలాగే ఆయన మీద ఏం చేయాలి? ఒక మంచి వస్త్రాన్ని ఆయన మీద వేసి, అంటే ఆ శివలింగాన్ని పూజిస్తున్నప్పుడు ఆ శివలింగం మీద ఇవన్నీ వేస్తున్నాను అంటే ఇసిరి కొట్టినట్టు కాకుండా ఆ రుద్రమంత్రాన్ని జపిస్తూ మళ్ళీ ఆయన మీద ఒక మంచి వస్త్రాన్ని అలంకరించి ఆ వస్త్రం మీద నుంచి దీన్ని పోస్తున్నాం. అంటే ఈ బియ్యం ఎక్కడా పడకుండా ఈ వస్త్రం మీద వేసినప్పుడు మళ్ళీ దానిలో నుండి ఏరుకునే పద్ధతి లేకుండా, పైగా దాని మీద ఎట్లా పడితే అట్లా పడకుండా అప్పుడు ఇక్కడ దాన్ని సమర్పించుకోవాలి. అది ఉత్తమమైన పద్ధతి. ఉపరి శ్రీఫలం త్వేకం గంధపుష్పాదిభిస్తతా రూపయిత్వా చ ధూపాది కృత్వా పూజా ఫలం భవేత్. అలాగే అక్కడ మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది ఉత్తమమైనది, ఎందుకంటే వస్త్రాన్ని పెట్టి దాని మీద నుంచి బియ్యాన్ని నేను పరమేశ్వరుడికి సమర్పించుకుంటున్నాను. అలాగే పరమేశ్వరుడికి గంధ పుష్పాదులు అలాగే మారేడు ఫలాన్ని శ్రీఫలం అంటారు. దాన్ని సమర్పించి ఇవన్నీ అయిపోయాక ధూపము దీపము ఇవన్నీ కూడా నివేదనతో ఆ పూజ అన్నది పూర్తవుతుంది. అప్పుడు మనకి పూర్ణంగా ప్రతిఫలం అన్నది లభిస్తుంది. ప్రజాపత్యద్వయం రౌప్యమాశంక్యయా చ దక్షిణ తేయా తదుపత్రేష్ట్రేహి శక్త్యా వా దక్షిణ మత. అలాగే ఇక్కడ ఈ పూజ అంతా ఇప్పుడైపోయింది. ఇక్కడ దేవతల ఒక చిహ్నంగా
అక్కడ మళ్ళీ దానికి అది చేసిన క్రతువుకి దక్షిణ తాంబూలాలుగా యథాశక్తి అక్కడ మనం సమర్పించుకోవాలి. అక్కడున్న బ్రాహ్మణులకి వాళ్ళకి మనం ఈ పరమాత్మ యొక్క ప్రతీకగా ఆ భక్తి భావనతో, అందుకే ఇక్కడ వెండి కానీ లేకపోతే ఇటువంటివన్నీ కూడా మనకి యథాశక్తి దక్షిణారూపంలో ఎంతైతే మనం ఇవ్వగలము అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలి. దక్షిణ తాంబూలాలతో కానీ ఆ పూజ అన్నది పూర్తి కాదు అంటారు. ఆదిత్య సంఖ్యయా తత్ర బ్రాహ్మణాన్ భోజయేత్తతః లక్ష పూజా తథా జాత సాంఘం చ మంత్రపూర్వకం. అందుకే ఎప్పుడు చూసినా ఏ పూజ అయినా సరే తక్కువలో తక్కువ 12 బ్రాహ్మణులు అంటారు. ఎందుకు? అది ఆదిత్యుల యొక్క సంఖ్య 12. అందుకని 12 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి. ఆ భోజనం మళ్ళీ ఎలాంటి భోజనం? షడ్రసోపేతమైన భోజనం, అన్ని రుచులతో కూడుకుని మంచి పదార్థాలతో పెట్టాలి. నెయ్యి ఇవన్నీ దట్టించి వేయాలి మంత్రపూర్వకంగా. అందుకే సాంఘోపాంగా ఆ లక్ష పూజ అప్పుడు సంపన్నం అవుతుంది. శతమష్టోత్తరం తత్ర మంత్రే విధిరుదాహృతః తిలానాం చ ఫలం లక్ష్యం మహాపాతకనాశనం. అలాగే మంత్రాలతో విధి విధానంగా చెయ్యటం ఒకటి, అలాగే 108 ఆ జప విధానం కూడా చెప్పారు. అంటే ఇక్కడ పూజంతా అవ్వాలి, బ్రాహ్మణులకి చక్కగా అన్నీ దక్షిణ తాంబూలాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ 108 ఆ మంత్ర జపం అన్నది కూడా జపించాలి అని చెప్పారు. అలాగే ఇక్కడ తిలలు అంటే నువ్వులు, వాటి ద్వారా కూడా ఆ పరమేశ్వరుడికి 1,00,000 ఆహుతుల్ని ఇవ్వాలి. ఏకాదశ ఫలేరేవ లక్ష్యమానముదాహృతం పూర్వావత్ పూజనం తత్ర కర్తవ్యం హితకామ్యయా. ఇలా తిలలు అర్పణ చేసితే ఏమవుతుందంటే మన పాతకాలన్నీ కూడా మనం చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి అంటారు. అలాగే 16 ఫలాలు అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా 16 ఫలాలు అంటే ఒక ప్రస్త అంటే దగ్గర దగ్గర 5 కేజీలు. ఇట్లా దీన్ని 5 కేజీలని మళ్ళీ 1,00,000 సంఖ్యగా దాన్ని పరిగణిస్తున్నారు. అంటే అంత పరిమాణం అని అర్థం అనమాట. ఈ నువ్వుల ద్వారా మనకి పాపాలు తొలగిపోయిన కారణంగా, అలాగే భక్తి పూర్వోక్తంగా విధి విధానంగా పూజించిన కారణంగా ఎప్పుడూ కూడా మంగళాలే జరుగుతాయి. అంటే ఏది చేసినా సరే ఎప్పుడైతే నువ్వు భక్తితో శ్రద్ధతో చేస్తున్నావో అది సకల సుఖాలు, పైగా ఈ సుఖాలు కూడా ఎటువంటివి? ఈ పూజ ద్వారా ఈ నియమాలు ఉల్లంఘించకుండా భక్తితో చేసిన కారణంగా సర్వ సుఖాలు మనకి లభిస్తాయి అంటారు. భోజ్య వై బ్రాహ్మణాస్తస్మాదత్ర కార్య నరేణహి మహాపాతకజం దుఃఖం తత్క్షణ నశ్యతి ధ్రువం. అంటే ఇలా ఎవరైతే ఆ బ్రాహ్మణులకి భోజనాలు ఇవన్నీ పెట్టింది, ఇక్కడ ఆ మహాపాతకాలు ఏదైతే జన్మ జన్మాంతరం నుంచి ఆ దుఃఖాలు మనకు ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. అందుకే తత్క్షణాత్ ఆ క్షణంలోనే నశించిపోతాయి. యద్భావం తద్భవతి అనే భావన రావటం ఒక క్రతువు మంచిది, నేను చెయ్యాలనుకోవటం, ఎవరికైనా నేను ఇవ్వాలనుకోవటం, ఎప్పుడైతే అనుకున్నప్పటి నుంచి ఆ వస్తువు వాడది, దాని మీద నీకు హక్కు లేదు, అది నీ దగ్గరే ఉంది కానీ నీకు హక్కు లేదంటారు. అలాగే ఇక్కడ భావనాయుక్తంగా ఎప్పుడైతే నువ్వు భక్తితో శ్రద్ధతో చెయ్యాలన్న ఆలోచన వచ్చిందో అప్పటి నుంచి పాతకాలన్నవి తొలగిపోతూ ఉంటాయి. ఇలా ఈ క్రతువంతా గనక చెయ్యగలిగితే తప్పకుండా అవన్నీ మనకి దుఃఖాలు నశించిపోతాయి. యవ పూజ తథా ప్రోక్త లక్ష్యేన పరమాశివే ప్రస్థానమష్టకం చైవ తథా ప్రస్తార్ధకం పునః. ఈ ప్రకారంగా 1,00,000 ఇక్కడ ఆ పూజ చేయటం అన్నది ఉత్తమం అని చెప్పారు. అందుకే ఏం చేయాలి? స్వర్గ సుఖాలు ఇస్తుందైతే గోధుమలలో చేసిన పక్వాన్నము ఆ శంకరుడికి పూజించడం కూడా చాలా ఉత్తమమైంది అంటారు. అంటే ఏదైనా సరే పరమాత్మకి నువ్వు భక్తిభావంతో ఏది లభిస్తే అది యథాశక్తి అంటాం. బార్లీ గింజలు దగ్గర దగ్గర 8.5 ప్రస్తలు కింద ఆ పరమేశ్వరుడికి పూజించడం అన్నది ఉత్తమం అంటారు. ఇక్కడ 8.5 ఒక ప్రస్థ అంటేనే 5 కేజీలు, అంటే 8.5 అంటే అక్కడ దగ్గర దగ్గర ఎన్ని అవుతుంది? 5 అంటే ఒక 40-50 కేజీలు. 40 అంటే దీని ద్వారా పైగా చాలా ఇంత పరిణామంలో ఇవ్వటం కూడా ఈ సంఖ్య అన్నది మళ్ళీ దీన్ని కూడా 1,00,000తో సమానము అంటారు.
ఫలద్వయాయూతం తత్ర మానమేతత్ పురాతనం యవ పూజా చ మునిభిః స్వర్గ సౌఖ్య వివర్ధిని. అంటే వీటి ద్వారా పూజించటం ద్వారా స్వర్గ సుఖాలతో సమానమైనవి మనకి ఇక్కడ లభిస్తాయి. అంటే స్వర్గం ఎక్కడ ఉంటుందంటే నువ్వు ఆనందంగా ఉంటే ఇక్కడే ఉంటుంది. ఎప్పుడో నేను చచ్చాక ఆనందం లభిస్తుంది అనుకుని నేను ఇక్కడ బాధపడుతూ ఉండేదానికన్నా ఇక్కడ ఉన్నదాన్ని నేను ఆనందంగా స్వర్గంతో సమానంగా చేసుకోవాలంటే ధర్మాన్ని పట్టుకోవాలి. చెయ్యవలసిన క్రతువు చెయ్యవలసిన విధానంగా చేస్తూ ఆ చేసే క్రమంలో నా ఇంద్రియాలు నా ఆధీనంలో ఉండాలి. నేను ధర్మాన్ని వదలకుండా ఉండాలి. నన్ను నేను మార్చుకుంటూ ఇంకా ఇంకా శుద్ధంగా జ్ఞానం వైపుగా నా పయనాన్ని విడవకుండా నా సాధనని ఇంకా ఇంకా నేను వృద్ధిలోకి వెళ్ళటానికి దాన్ని నేను ఆధారం చేసుకోవాలి. అందుకే ఈ పూజల ద్వారా ఏమవుతుంది, స్వర్గంతో సమానమైన సుఖం నీకు ఇక్కడే లభిస్తుంది. నువ్వు మారితే సుఖం ఇక్కడే ఉంది, ఎక్కడో లేదు. నీలో ఉన్నదాన్ని వెతకటం, నిన్ను నువ్వు మార్చుకోవటం అన్నది ప్రధానం. ప్రజాపత్యం బ్రాహ్మణానాం కర్తవ్యం చ ఫలేప్సుభిః గోధూమాన్ని సతా పూజ ప్రశస్త శంకరస్య వై. అంటే ఫలప్రాప్తి కావాలంటే ఇప్పుడు నేను ఏదైతే అనుకున్నానో నాకు దీనికి అంతా ఫలితం కావాలి. ఇట్లాంటిది ఎవరైతే ఉంటుందో ఈ బార్లీతో చేయటమే కాకుండా మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి అంటే దేవతలకి కూడా ద్రవ్యాలు ఇవన్నీ కూడా ఈ వెండి, అలాగే ఈ బ్రాహ్మణులకు కూడా మళ్ళీ దేవతా స్వరూపాలుగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆదిత్యులుగా భావించి 12 మంది బ్రాహ్మణులకి భోజనాలు అన్నారు. వాళ్ళకి నేను వెండి ఇటువంటివన్నీ కూడా దక్షిణాల రూపంలో వాళ్ళకి నేను సమర్పించుకోవాలి. ఇవే కాకుండా ఎలా అయితే గోధుమలు, వీటితో చేసిన శివ పూజ కూడా చాలా మంచిది అంటారు. అవి కూడా మళ్ళీ ఒక లక్షలాగా చెయ్యగలిగితే అంటే మళ్ళీ దాన్ని కూడా 8.5 ప్రస్తలు అని అనుకోవచ్చు. అంటే ఒక 40 దాకా, 40-50 కేజీల దాకా ఇట్లా ఏవైతే గోధుమలతో వాళ్ళు నేను పూజించి మళ్ళీ ఇవన్నీ మళ్ళీ దానం చేస్తాం. పూజ చేసి మళ్ళీ నేనే ప్రసాదం తింటాం కాదు అక్కడ. సంతతి వర్తతే తస్య యది లక్షావధిః కృత ద్రోణాత్తేన భవేల్లక్ష్యం విధానం విధిపూర్వకం. ఇంత ఆ గోధుమలతో కూడా చేసినప్పుడు ఏమవుతుంది, సంతతి అన్నది అభివృద్ధి. అంటే సంతానం అందరికీ ఉంటారు. వృద్ధి ఎప్పుడు చెందుతుంది అంటే వాడు ధర్మంగా ఉన్నప్పుడు ఆ వృద్ధికి అర్థం పర్థం ఉంటుంది. అభివృద్ధి అన్నది అందుకు. అంటే ఇక్కడ నాతో పాటు నా పిల్లలు వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా మళ్ళీ ధర్మాన్ని తప్పకుండా ఆ ధర్మం వైపే వాళ్ళ పయనం ఉండటం అది అసలైన వృద్ధి. అందుకే ఇక్కడ 1,00,000 సార్లు ఇలా పూజించగలిగితే ఆ సంతాన వృద్ధి అవుతుంది, ఆ సంతాన అభివృద్ధి అవుతుంది. అలాగే ఇక్కడ విధి విధానంగా అందులో సగమైనా సరే అంటే ఇప్పుడు 8.5లో వల్ల అక్కడ మళ్ళీ 4 అంతైనా సరే మనం పూజ చెయ్యగలిగితే విధి విధానంగా చేస్తే కూడా మనకి మంచి ఫలితమే వస్తుంది, సుఖాలు మనకి కలుగుతాయి. బుద్ధానాం పూజనే దేవః శివో యచ్చతి వై సుఖం ప్రస్థానం సప్తకేనేవ ప్రస్తార్దేన తవా పునః. అలాగే ఇక్కడ 1,00,000 ఏదైతే మనకి ఈ ప్రసళ్ళు అంటారు వాటితో కూడా పరమేశ్వరుని పూజించగలిగితే మనకి సుఖాలు లభిస్తాయి అని. అంటే దేనితో చేసినా సరే భక్తి శ్రద్ధ, సుఖాలు కావాలనుకున్నవాడు పెసర్లతో పూజ చెయ్యాలి అని. ఇది మళ్ళీ ఇది ఎంత భాగంగా ఇవ్వాలి, ఎంత కొలమానంలో ఇవ్వాలి అంటే ఇవి కూడా అంతే. ఏది చేసినా సరే దానికి ఒక పరిణామంలాగా. పెసర్లు కూడా 7.5 ప్రస్తలు. 7.5 ప్రస్తలు అంటే అది దగ్గర దగ్గర మళ్ళీ ఒక 35 కేజీల దాకా. దీన్ని కూడా విధి విధానంగా ఎప్పుడైతే పూజిస్తున్నావో దీని ద్వారా కూడా సుఖాలు లభిస్తాయి. సుఖాలు కావాలి అంటే ఏదన్నా సరే నాకు కొన్ని కావాలంటే కొన్ని నేను వదులుకోవటం నేర్చుకోవాలన్నది. అలాగే కొన్ని కొన్ని ఉపయోగపడే వస్తువులు ఇవ్వటము. సుఖాలు ఎప్పుడూ ఉండాలి అంటే నేను ఒక్కదాన్ని సుఖంగా ఉండాలంటే నేను అనుకున్నాను కాబట్టి నేను నా ఇష్టరాజ్యంగా బతికేస్తానంటే కుదురుతుందా? నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సుఖంగా ఉంటేనే అప్పుడు నా సుఖానికి ఒక అర్థం ఉంది. అందరూ ఏడుస్తుంటే నేను ఆనందంగా ఉంటానా? ఉండగలనా? ఏమో కాస్త శాడిస్ట్ లక్షణాలు ఉంటే కాసేపు వాళ్ళు ఏడుస్తుంటే నాకు ఆనందంగా అనిపించదు. కానీ వాళ్ళు అందరూ ఏడుస్తూనే ఎక్కడ చూసినా ఏడుపులే ఉన్నప్పుడు నేను ఆనందంగా ఎలా ఉంటాను? ఉండలేను. అందుకే యథాశక్తి ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి యథా యోగ్యత, మళ్ళీ అపాత్రత దానం కాకుండా విధి విధానంగా ఇక్కడ బ్రాహ్మణ్ అంటే సద్బ్రాహ్మణులు ధర్మానికి కట్టుబడి జీవన విధానాన్ని ఉన్నవాళ్ళు ఉన్నవాడికి ఇమ్మని ఎక్కడా చెప్పలేదు. అవసరం ఎవరికి ఉందో వాళ్ళకి భక్తితో శ్రద్ధతో మళ్ళీ ఇచ్చేది కూడా పరమాత్మ, పుచ్చుకునేది కూడా పరమాత్మ అన్న భావన. నేను ఇచ్చాను కాబట్టి వాడి జీవితం బాగుపడింది లేకపోతే వాడికి ఏముంది అన్న భావనలో కాదు.
దీంతో శివ మహాపురాణం రుద్ర సంహితలో సృష్టికాండలో 14 చాప్టర్లో 51 శ్లోకాస్ సంపూర్ణం.